సరే పెళ్లి ముచ్చట చూసిర్రు కదా, ఇక ఇప్పుడు పెళ్లికి వచ్చిన చుట్టాల కళాపోషణ గురించి చెప్పాలి. ఇది వేరే పెళ్లి అన్నట్టు పెళ్లి దావతుల కాడ వస్తువులు గిస్తువులు పోతుంటాయి, బంగారం కూడా ఓడగొట్టుకుంటారు. అదేందో కొందరికి పెళ్లిళ్ళనే దొంగతనాలు చేయబుద్ధి అవుతుంది కావచ్చు. ఇప్పుడు గిట్లనికి అంటున్నా అంటే ఇగో ఈ పెళ్లి కాడ చూడుర్రి ఏమైందో మీకే సమజ్ అవుతుంది. కానీ ఇంకా పెళ్ళి అంటేనే అదో సంబరం. చుట్టాలు దోస్తులు పిలిచినోడు పిలవనోళ్ళు అత్తుంటారు, పెళ్లి చూస్తారు, దావతుల కడుపు నిండా తింటారు. స్టేజ్ మీద పెళ్లి పిల్లను పెళ్లి పిల్లగాన్ని చూసి మురిసిపోతారు. వాళ్ళతోని ఫోటోలు కూడా దిగుతారు. దీవెనార్తులు ఇచ్చి ఎవ్వరితో వాళ్ళు పోతారు. పెళ్లిళ్ళల్లా లొల్లులు పంచాయతీలు కూడా అవుతుంటాయి. ఇక అప్పుడప్పుడు దొంగతనాలు కూడా అవుతుంటాయి. అయితే జైపూర్లనుల్లా ఒక లగ్గమైంది. చూస్తుంటే పైసలు గల్లోళ్ళే ఉన్నట్టున్నది కదా. స్టేజ్ మీద పెళ్లి పిల్లగాడు నిల్చున్నారు. అచ్చి మమ్మల్ని దీవనాతులు అని అనుకుంటా గట్లనే అచ్చేటోళ్ళు అత్తాండ్లు చేతుల చెయ్యి కలుపుతారు, ఫోటోలు దిగుతురు పోతురు. అయితే అగగో వెనక చూడురి, ఒకడు టిప్ టాప్గా వచ్చిండు. అగో పెళ్లి పిల్ల వెనకనున్న బ్యాగును తీసుకొని పోతాడు. చూసేటోళ్ళు ఎవరన్నా గాని ఏమనుకుంటారు, పెండ్లోల తరపునే కావచ్చు, బ్యాగు పక్కకు పెడుతుండాలే అని అనుకుంటారు కదా. కానీ కాదు, వాడు దొంగోడు. పిలువని పేరెంటానికి వచ్చి పెండ్లి పిల్ల బ్యాగును ఎత్తుకుపోయిండోళ్ళ. ఆ బ్యాగులా 4 లక్షల రూపాయల విలువ గల నగలున్నాయట, పైసలున్నాయట. అవన్నిటినీ ఎప్పుడు చూసిండో గాని ఇగో గిట్లా దర్జాగా వచ్చి వెనక కూడా మరి చూడకుండా తీసుకొని పోయిండు. అటెంకా పెళ్లి పిల్ల బ్యాగు కోసం చూస్తే ఏమున్నది, అది కనబడలేదు. పెండ్లంతా ఆగమాగం జగన్నాథం. ఆఖరికి ఈ పెళ్లి వీడియోలా ఆ దొంగోని పర్ఫార్మెన్స్ బయటపడ్డది. గిట్టుంటాయి మరి కొన్ని పెళ్లిళ్ళు. మొత్తానికి వీళ్ళ పెళ్లి కలకాలం అందరికి యాదికుండేటట్టు చేసిండు పో ఆ దొంగోడు ఎవడో గాని.